హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'ప్రభాస్' గారు ఈ సంవత్సరం ఒక మూవీతో అయినా వస్తారా? లేదా? అంటే ఆయన స్ట్రెయిట్ మూవీ. 'కన్నప్పలో' ఆయన ఉన్నారు. క్యామియో, ఎక్స్‌టెండెడ్ క్యామియో. ఇట్స్ నాట్ ఎ నార్మల్ సింపుల్ క్యామియో. ఎక్స్‌టెండెడ్ క్యామియో అది అరౌండ్ 30 మినిట్స్ దాకా అయితే ఉంటది. సో అది కూడా కొంచెం పెద్ద రోలే అండ్ 'రుద్ర' రోలు అది కూడా. సో డెఫినిట్‌గా చాలా అంటే చాలా ఇంపాక్ట్‌ఫుల్ రోలే సినిమాకి. అది క్లియర్. కాకపోతే ఏంటంటే అది ఆయన సినిమాగా మనం కన్సిడర్ చేసినప్పటికీ కూడా ఆయన డైరెక్ట్ మూవీ అయితే కాదు. మనం బేసిక్‌గా అది 'మంచు విష్ణు' గారి మూవీ అయినా కూడా అది 'ప్రభాస్' గారి వల్లే ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వడం, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అది వేరు. బట్ స్టిల్ అంటే ఎంత కాదనుకున్నా అది 'మంచు విష్ణు' గారి సినిమానే. సో డైరెక్ట్‌గా 'ప్రభాస్' గారి సినిమా ఈ సంవత్సరం వస్తాదా? లేదా? అనే ఒక క్వెషన్ మార్క్ అయితే ఉండేదనమాట. సో దానికి ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఆన్సర్ అయితే వచ్చింది. అదేంటంటే లేదు, ఈ సంవత్సరం వస్తున్నాడు. 'రాజా సాబ్' వస్తున్నాడు. మామూలుగా కూడా రాట్లేదు. 'రాజా సాబ్‌గా' వస్తున్నాడు. 3 రోల్స్‌తో వస్తున్నాడు. దెయ్యాలతో వస్తున్నాడు. మామూలుగా కాదయ్య. పార్ట్ 2 కూడా ఉండేటట్టుగా వస్తున్నాడు. సో అన్నీ, అన్నీ ఉన్నాయి. సో 'రాజా సాబ్' రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో డిసెంబర్ 5వ తారీఖున 'రాజా సాబ్' మూవీ అయితే రిలీజ్ కాబోతోంది. అండ్ దాని గురించి ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. 'ప్రభాస్' గారి ఇన్‌స్టాలో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్‌కోర్స్ 'రాజా సాబ్' పేజెస్‌లో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వాటన్నిటిలోని కూడా రిలీజ్ చేశారు. అది వేరే విషయం. సో 'రాజా సాబ్' సినిమా డిసెంబర్ 5వ తారీఖున అయితే రాబోతుందనమాట. అండ్ వాళ్ళు ఏదైతే పోస్టర్ ఇచ్చారో సీరియస్‌లీ చెప్తున్నా, ఆ పోస్టర్ కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది అదైతే మాత్రం. అంటే 'ప్రభాస్' గారిని నేను బాగా జూమ్ చేసి చూసినప్పుడు ఆయన కళ్ళల్లో ఒక ఎమోషన్ కనబడుతుంది యాక్చువల్‌గా. ఇంకా అది దేనివల్ల అనేది కొంచెం మేబీ ఎవరికో ఏదో అవుతాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నదేమో ఒక చీరలా ఉంది. దానికేమో మంటలున్నాయి. అది చీరో మరి ఏమో రాజప్రసాదాల్లో కట్టే పరదాలో మరేమో మనకు తెలీదు గానీ అది చీరలాగే ఉంది కొంచెం చూడడానికైతే. సో ఆ చీరకి మంటలుండడం అండ్ 'ప్రభాస్' గారి కళ్ళల్లో ఒక ఎమోషన్ ఉంది. అంటే ఏదో బాధతో కూడుకున్న ఎమోషన్ ఉంది. అండ్ తర్వాత ఆ చుట్టూ డబ్బు కట్టలు ఎగరడం. మొత్తం వెనకాతల ఎంత డబ్బు ఉందో చూడండి. అండ్ అదంతా కూడా తగలబడుతున్నట్టుగా ఉండడం. ఆ తర్వాత ఒక సింహాసనం ఉంది. అండ్ వెనకాల చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బట్ ఆఫ్‌కోర్స్ దీన్ని బట్టి మనం ఎగ్జాక్ట్‌గా స్టోరీ ఏంటనేది గెస్ చేయలేమనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే అట్‌లీస్ట్ మనకి ఆ పోస్టర్‌లో చాలా డీటెయిల్స్ ఉన్నాయనే విషయం అయితే డీటెయిల్డ్‌గా తెలుస్తుంది మనకి. అది బెస్ట్ పార్ట్ ఇక్కడ ప్రస్తుతానికైతే. సో ఆ పోస్టర్ అయితే చాలా బా అనిపించింది. అండ్ 'ప్రభాస్' గారి కటౌట్ గాని లేదంటే మొత్తం అంతా కూడా అసలు చాలా ఫెంటాస్టిక్‌గా అనిపించింది. సో ఒక ఫైనల్‌గా ఒక రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఆఫ్‌కోర్స్ దానికి లేటే, ఇంకా చాలా టైం ఉంది. ఎక్కడ జూన్ 3, ఎక్కడ డిసెంబర్ 5. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలలు ఉంది ఇంకా. 6 నెలలు ఉంది. సో ఈలోపు వాళ్ళు ఏవైతే పెండింగ్ రీషూట్స్ ఉన్నాయో అవన్నీ చేసుకోవాలి. ఇంకా అరౌండ్ 50 డేస్ దాకా ఉన్నాయి. ఇంకా అవి అయిపోయిన తర్వాత చిన్న చిన్నవే బట్ పెద్ద పెద్దవి కాదు. 50 రీషూట్స్ ఉన్నాయి. 50 డేసో మరి 50యో మొత్తానికి. రీషూట్స్ అయితే ఇంకా ఉన్నాయి పెండింగ్. అవి కొంచెం చెయ్యాలి. అవి చేసిన తర్వాత అది కొంచెం ఒక కొలిక్కొస్తది. పోస్ట్ ప్రొడక్షన్ వరకు కొంచెం టైం పడతది. వీఎఫ్ఎక్స్ అది కొంచెం హెవీగా ఉంటది కాబట్టి సినిమాలో. సో ఆబ్వియస్‌లీ మనకు అందుకనే డిసెంబర్ 5వ తారీఖున అయితే రిలీజ్ డేట్‌గా చూజ్ చేసుకోవడం జరిగిందనమాట వీళ్ళైతే మాత్రం. సో దట్స్ ఎ వెరీ, వెరీ గుడ్ ఐడియా. వెరీ, వెరీ గుడ్ డేట్ కూడా యాక్చువల్‌గా. ఎందుకంటే డిసెంబర్ మంత్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపాక్ట్‌ఫుల్ మంత్. బాగా వర్కౌట్ అయ్యే మంత్ కూడా. మనం డిసెంబర్ 5థ్ యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ కూడా 'పుష్ప 2' రిలీజ్ అయింది కదా.
సో అందువల్ల ఏంటంటే డెఫినెట్‌గా చాలా మంచి డేట్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు 'సలార్' కూడా ఆ టైంలో రిలీజ్ అయింది. 'యానిమల్' కూడా ఆ టైంలోనే రిలీజ్ అయింది 2023లో. సో అదొక మంచి ప్రాపర్ మంత్, ప్రాపర్ ఈ టైమ్ అనమాట రిలీజ్ చేసుకోవడానికి. సో బెస్ట్ డేట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం వేరే సినిమాలకు ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. ఇప్పుడు బేసిక్‌గా 'అఖండ' ముందు సెప్టెంబర్ 25థ్ అనుకున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 25థ్‌కి 'ఓజీ' వస్తుంది. సో 'అఖండ 2' పోస్ట్‌పోన్ అయింది. 'అఖండ 2' వాళ్ళు ఏం డేట్ కన్సిడర్ చేద్దాం అనుకున్నారు? డిసెంబర్ 4థ్ గాని, 5థ్ గాని అనుకున్నారు. సో దాన్ని అలా కన్ఫర్మ్ చేద్దాం అనుకున్న టైంకి ఇదొచ్చేసింది. సో ఇప్పుడు 'రాజా సాబ్' వచ్చింది కాబట్టి డెఫినిట్‌గా 'అఖండ 2' ఆ టైంకి అయితే రాదు మాక్సిమం. ఖచ్చితంగా రాకపోవచ్చు. సో వాళ్ళు ఇంకొకటి ఏదో డేట్ చూసుకుంటారు. మేబీ అట్‌లీస్ట్ ఒక 1 వీక్ తర్వాతో ఆర్ 2 వీక్స్ తర్వాతో ఒక డేట్ చూసుకుంటారు వాళ్ళు. సో 'అఖండ 2' ఇంకెప్పుడు అలా ఎళ్తది మాక్సిమం. సో చూడాలి మరి ఇంకా ఏంటి సిట్యుయేషన్ అనేది. సో ఇది రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి టీజర్ గురించి కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేసారు వాళ్ళు. సో బేసిక్‌గా టీజర్ కోసం తిడతన్నారు కదా! ప్రభాస్ గారి ఫ్యాన్స్. 'కేర్‌లెస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీనో, కేర్‌లెస్ రాజా సాబ్ టీమో' ఏదో పేరు పెట్టి హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు యాక్చువల్‌గా ఆ మధ్య. సో అందుకని ఇంక వాళ్ళు గూడా ఏంటంటే కొంచెం ప్రిపేర్డ్‌గానే ఉంటున్నారనమాట. సో కొంచెం అందుకని ఈసారి టీజర్ కూడా చాలా ముందే డేట్ కూడా ఇచ్చేయడం జరిగింది. అండ్ టీజర్‌కి 16థ్ జూన్ అని చెప్పి చెప్పడం జరిగింది. 16థ్ జూన్ మార్నింగ్ 10:52కి వస్తోంది. సో ఎగ్జాక్ట్ టైమింగ్ గూడా ఇచ్చేశారు. ఏ టైంకొస్తుంది, ఏ రోజొస్తుందని. సో బేసిక్‌గా టీజర్‌కి బాగా టైం గూడా ఉంటది. అంటే ప్రిపరేషన్‌కి టీజర్‌ని ప్రాపర్‌గా కట్ చేసుకోవడానికి వాటన్నిటికి ఒక ప్రాపర్ టైం గూడా ఉంటది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో బేసిక్‌గా ఇప్పుడు ఇది పాన్ ఇండియన్ మూవీ గదా! సో హిందీ ఆడియన్స్‌కి గూడా అది రీచ్ అవ్వాలి గదా! హిందీ ఆడియన్స్ వరకు కూడా ఈ టీజర్ ఆ రోజు వస్తోంది అని. సో ఆ దానికి ఈ టైం అనేది చాలా బాగా హెల్ప్ అవుతది. అఫ్‌కోర్స్ ముందు ఇచ్చినా గూడా రీచ్ అయిపోద్దిలేండి అది వేరే విషయం. బట్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ రీచ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటది. సో అందుకని టీజర్ డేట్‌ని గూడా ముందే ఇచ్చేయడం జరిగింది. సో లెట్స్ సీ గైస్ చూద్దాం. మాక్సిమం ఆ డేట్‌కి వచ్చేస్తది. ఇంక ఈసారి పోస్ట్‌పోన్ అవ్వడానికి ఏమీ లేదు. అంటే ఇంతకుముందు ఎందుకు పోస్ట్‌పోన్ అయిందంటే దానికి రీజన్ మనకు ఐడియా ఉంది. చాలా వరకు షూటు, వీఎఫ్ఎక్స్ అంతా బ్యాలెన్స్ ఉంది. అందుకే అయింది. ఏప్రిల్ 10థ్ అనుకున్నారు గానీ అవ్వలేదు ఆ టైంకి. సో అది అలా అలా పోస్ట్‌పోన్ అయ్యి ఇప్పుడు డిసెంబర్ 5కి వచ్చింది. సో అరౌండ్ 8 మంత్స్ పోస్ట్‌పోన్ అయినట్టు. ఏమోనండి బట్ చూద్దాం. బట్ స్టిల్ అట్‌లీస్ట్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ ఇయర్‌లోనే వస్తోంది సినిమా. నెక్స్ట్ ఇయర్‌లో 'ఫౌజీ' వస్తదప్పుడు. 'ఫౌజీ' అంటే టెంటేటివ్ టైటిల్ అది. వి ఆర్ నాట్ షూర్ దాని ఎగ్జాక్ట్ టైటిల్ 'ఫౌజియా' గాదా అని. సో యాస్ ఆఫ్ నౌ అది టెంటేటివ్ టైటిల్. మనం అనుకుంటున్నాం అంతే ఆ టైటిల్ ఉండొచ్చు అని. అది క్లారిటీ లేదు. సో ఓకే. నైస్. ఇప్పుడు 'ప్రభాస్' గారు 25లో కూడా ఓ సినిమాతో వస్తున్నారు. 26లో వస్తున్నారు. 27లో అయితే చెప్పలేమబ్బా అసలు. 27లో ఆయన 3 సినిమాలతో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగా చెప్తున్నా. 2027లో సంక్రాంతికి 'స్పిరిట్' వచ్చి, 2027 జూన్‌లో 'సలార్ 2' వచ్చి, ఆర్ 'కల్కి 2' వచ్చి, 'కల్కి 2' వచ్చి, 2027 డిసెంబర్‌లో 'సలార్ 2' వస్తే అలా ఎలా ఉండదయ్యా మొత్తం. నిజంగా చెప్తున్నా ఒకటే సంవత్సరం 4 ఏంది నా బొంద 2000, 2000 అదొకటి 1500 5,500 కోట్ల కలెక్షన్స్ వస్తాయి. ఒకటే సంవత్సరం. 'సలార్ 2', 'కల్కి 2' 2,000 కోట్ల నంబర్ సినిమాలు అవి రెండూను. 'స్పిరిట్' 1,500 కోట్ల నంబర్ సినిమా అది. మామూలుగా ఉండదు. ఒకవేళ 2027లో గనక ఈ 3 పడినట్టయితే అట్‌లీస్ట్ 2 సినిమాలు పడతాయి 2027లో 'ప్రభాస్' గారి నుంచి. 3 పడితే ఇంకా మూకుమ్మడి దాడే బాక్స్ ఆఫీస్ మీద. ఇంక మామూలుగా ఉండదింక. సరే లెట్స్ సీ చూద్దాం. సో ఈ ఇయర్‌కైతే మాత్రం 'రాజా సాబ్' అయితే వస్తుంది. సో లెట్స్ సీ టీజర్ ఇప్పుడు వస్తోంది. ట్రైలర్ మనకి ఏముందిలేండి అది ఎప్పుడో నవంబర్‌లో వస్తది మళ్ళీ ఇంకా. సో ఈ టీజర్ బేస్డ్ కంటెంటే మనకి ఇంకా అప్పటిదాకా. మధ్యలో ప్రమోషన్స్ కంటెంట్ పెద్దగా ఏం చెయ్యరు నాకు తెలిసి. 'ప్రభాస్' గారి సినిమాల్లో అంత హ్యూజ్ ప్రమోషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు మనం. 'సలార్‌కైతే అసలు ఏదో ఒక ఇంటర్వ్యూ చేశారు. 'కల్కికి' ముంబైలో ప్రెస్ మీట్ పెట్టారు. 'కల్కికి' ఏంటంటే ఆ వెహికల్‌తో కూడుకున్న ప్రమోషన్ బా జరిగింది యాక్చువల్‌గా. సో ప్రమోషన్స్ కూడా మనకి ఎక్కువ ఉండకపోవచ్చులెండి. చూద్దాం ఏం చేస్తారో మరి ఇంకా. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఉంది. మరి అది ఎలాగుంటదో ఏంటో చూడాలి. సో వెయిటింగ్ ఫర్ ద 'రాజా సాబ్' మూవీ అండ్ వెయిటింగ్ ఫర్ డిసెంబర్ 5. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా కోసం కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎస్పెషల్లీ ఇప్పుడు టీజర్ కోసం అయితే ఇమ్మీడియేట్‌లీ వెయిటింగ్. జూన్ 16థ్‌న వస్తుంది కాబట్టి. సో ఆ టీజర్ కోసం కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నాకు ఆ పోస్టర్ కూడా చాలా బా నచ్చింది. అండ్ పోస్టర్ మీకు ఎంతమందికి చాలా హైలైట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో థాట్స్ ఇట్ గైస్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైతే ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.